వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనం కలకుర్తి ప్రభుత్వ పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మరియు స్కూల్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఎన్విరాన్మెంట్ మీద విద్యార్థులకు ఒక అవగాహన సదస్సు కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనకు మాధవరెడ్డి గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు ఆయన ఒక అవగాహన చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే పర్యావరణాన్ని కాపాడుకోవాలి, పచ్చదనము చెట్లు ముఖ్యంగా పెంచాలి, ఎట్లా పెంచాలి, వాటి నుంచి ఎలాంటి కూరగాయలు వస్తున్నాయి, వాటిని దేనికి ఉపయోగించాలి అనే కార్యక్రమం మీద వాళ్ళకు క్షుణ్ణంగా చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణలో దాదాపు ప్రభుత్వ పాఠశాలలో 300కు పైగా స్కూల్ ఉన్న ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనే కార్యక్రమానికి దాదాపుగా ఇప్పటికే 180 స్కూల్లో ఈ కార్యక్రమాలలో పిల్లలకు అవగాహన చేసిన విధానము, ఇట్లాగే మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో చేస్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ఇలా భాగస్వామ్యం చేయాలని, ఏదైతే గ్రీన్ మొక్కల మీద వాళ్ళకు నేరుగా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, ఆ మొక్కలకు వచ్చే పండ్లు కానీ కాయలు కానీ ప్రకృతి అంటే సమాజానికి ఎట్లా ఉపయోగపడాలి అనే విధంగా వాళ్ళు నేరుగా ఏదైతే కూరగాయలు ఎట్లా వస్తున్నాయని చాలా మంది పిల్లలకు తెలియకపోగా వాళ్ళే నేరుగా పిల్లలతోనే పంటలు కానీ చెట్లు కానీ పండించే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనే కార్యక్రమంతో నేరుగా విద్యార్థుల ముందుకే తీసుకెళ్లి వాళ్ళకు కూడా అవగాహన కల్పించే విధంగా వాళ్ళ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకునే ఆలోచనతోనే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ రోజు కల్వకుర్తి ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని చాలా పెద్దగా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సిఐ నాగార్జున గారు, మాధవరెడ్డి గారు, అట్లాగే గ్రీన్ ఫర్ రెవల్యూషన్ కార్యక్రమంలో ఆర్గనైజర్స్, మొత్తం ఇక్కడ స్కూల్ హెడ్ మాస్టర్ వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పిల్లలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించే ప్రయత్నంలో ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని మనం మాధవరెడ్డి గారి మాటలు విందాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వారు చేపట్టిన ఎర్త్ లీడర్స్ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఒకటి మదర్ ట్రీని డిక్లేర్ చేయడం, అంటే మనం వృక్షాన్ని ప్రేమించడము, ఆ తర్వాత ఆ మదర్ ట్రీగా అంటే అమ్మతో సమానంగా వృక్షాన్ని చూడడం అనే ఆ భావన పిల్లల్లో కనిపించడం కోసము మదర్ ట్రీ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ మెడిసినల్ ప్లాంట్స్ పిల్లలు ఇక్కడ ఎర్త్ లీడర్స్ వాటి ప్రొటెక్షన్ కోసము ఏ విధంగా చేయాలనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మెడిసినల్ ప్లాంట్స్ అన్నిటిని కాపాడి వాటిని మళ్ళీ వాటి యొక్క ప్రాముఖ్యత, వాటి వల్ల జరగలిగే లాభాలను తెలియజేయడం జరిగింది. పిల్లలు ఇక్కడ ఈ మదర్ ట్రీస్ పెరిగిన తర్వాత వాళ్ళ ఇళ్లల్లో కానీ వాళ్ళ పొలాలలో ఈ మెడిసినల్ ప్లాంట్స్ వేయడం కోసము దాని అవేర్నెస్ జరిగింది. అంతేకాకుండా మూడవది మన కిచెన్ గార్డెన్, అంటే మన ఇంటి వెనుకనే మనము ఏ విధంగా టమాటాలు కానీ చిన్న చిన్న తీగలు, సూరకాయ కానీ తర్వాత బీరకాయ ఇలాంటివి ఏ విధంగా ఆ పిల్లలు చేసుకోవాలి, ఇదంతా కూడా విద్యలో ఒక భాగమే. ఇదంతా కూడా కాంటెక్స్చువల్ లెర్నింగ్ అవుతుంది. టెక్స్టువల్ లెర్నింగ్ పిల్లవాళ్ళు మర్చిపోతారు ఎగ్జామ్స్ రాసి, కానీ ఇప్పుడు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇచ్చిన నాలెడ్జ్ వాళ్ళ పిల్లలు ఎప్పటికి కూడా మర్చిపోరు. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమము. అంతేకాకుండా వాటర్ హార్వెస్టింగ్ పిట్ కూడా ఇక్కడ తీయడం జరిగింది. ఆల్మోస్ట్ 1,80,000 లీటర్స్ వాటర్ నిలబడే విధంగా ఆ పిట్ తీయడం జరిగింది. అది కూడా చాలా టెక్నికల్ నాలెడ్జ్ కూడా పిల్లలకి, స్లోప్ ఎక్కడుంది, ఆ స్లోప్ దగ్గర ఏం చేయాలి, ఆ స్లోపులో తర్వాత ఆ చెత్త అంతా కూడా పోకుండా ఆ పైపు దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత మీద మట్టి పేరుకపోకుండా కంకర్ రాళ్ళని ఏ విధంగా వేయాలి, అది ఎంత లోతు ఉంటుంది, ఆ లోతు తర్వాత ఏమేమి వేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు పిల్లలకి నేర్పియడం జరిగింది. దీని ద్వారా పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ అయిన తర్వాత వీళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ పొలాలలో హార్వెస్టింగ్ పిట్లు పెట్టుకుంటారు. వాళ్ళ పొలాల్లో ఉన్న చెట్లను కొట్టకుండా మదర్ ట్రీగా డిక్లేర్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళ ఇంటి వెనక కిచెన్ గార్డెన్ పెంచుకుంటారు. తర్వాత మెడిసినల్ ప్లాంట్స్, చిన్న దగ్గు ఇలాంటి చిన్న జబ్బులకి మన ఆయుర్వేదం ఎంతో ఇచ్చింది. అలాంటి ఆయుర్వేదాన్ని కూడా పిల్లల లోపల నాలెడ్జ్ ఇవ్వడము అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టిన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం ప్రసన్న మేడంకి, అదేవిధంగా గురువులందరికీ కూడా, అంతకంటే ముఖ్యం ఇక్కడ ఉన్న ఎర్త్ లీడర్స్ ఈ బ్యాడ్జ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఎర్త్ లీడర్స్ అందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ, ఈ వర్క్ లో ఇన్వాల్వ్ కావడం ద్వారా మీరు ఎన్విరాన్మెంట్ లో ఒక ఎర్త్ లీడర్స్ గా పర్యావరణ పరిరక్షణలో వీళ్ళందరూ కూడా ముందుండాలని వీళ్ళందరినీ మనసారా చిన్నారులని తమ్ముళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మరియు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ సంయుక్తంగా
దాదాపు 300 స్కూళ్ళల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ హెచ్ఎంలు ముందుకొచ్చి అక్కడ ఉన్న టీచర్లు ముందుకొచ్చిన ప్రతి చోట కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఆర్గనైజేషన్ ముందుంటుంది. ఇప్పటి వరకు దాదాపు 180 స్కూల్స్ అయినాయి. ఇక్కడ మన అన్మాస్పల్లి అని ఇది పిరమిడ్ దగ్గర ఉన్న ఊర్లో ఈ ఎర్త్ లీడర్స్ ని తర్వాత ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ టీచర్స్ ని అక్కడ పిలిపించి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ట్రైనింగ్ తర్వాత ఈ స్కూళ్ళల్లో ఇంప్లిమెంటేషన్ కి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఈ ఎర్త్ లీడర్స్ కి కూడా అక్కడ ఎర్త్ సెంటర్ కి తీసుకెళ్లి వాళ్ళకి అక్కడ కూడా ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా పిల్లల్ని మంచి నాయకులని తయారు చేసే ఒక ప్రక్రియలో ఇది భాగం. ఇప్పుడు చాలా అద్భుతమైన స్పందన. పిల్లలకి క్లాస్ రూమ్ లో అర్థం కాకుండా గంటలు కూర్చోవాల్సి వస్తుంది. కానీ ఇది ఎన్విరాన్మెంట్ తో కలెక్ట్ అయినప్పుడు పిల్లలంతా జాయ్ఫుల్ గా వాళ్ళందరూ కూడా కష్టపడి ఆడ కూరగాయలు అవన్నీ పండిస్తే టమాటాలు అవన్నీ వస్తే వాకర్స్ వచ్చి తెంపుకపోతుండంట. ఆ తెంపుకపోయినా కూడా పిల్లలు బాధపడట్లేదు, ఎందుకంటే మేము పండించిన ఇంకోరు తింటున్నారులే అని. కాబట్టి వృక్షము కూడా తాను పండించింది తాను తినదు, వేరే వాళ్ళకి ఇవ్వడం. కాబట్టి ఎదుటి వ్యక్తులకి ఇవ్వడము, గివింగ్ అనేది కూడా దీంట్లో పిల్లలు నేర్చుకుంటున్నారు. ఇవి అందించాలనేది ముఖ్య ఉద్దేశము. కొద్దిమంది ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు ముందుకు వస్తే కూడా వాళ్ళకి చేయడానికి మాకేమి ఇబ్బంది లేదు. నమస్కారం, నేను కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ నుంచి మాట్లాడుతున్నాను. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ఒక కొత్త ఇనిషియేటివ్గా ప్రభుత్వ పాఠశాలలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికీ వైఈఎల్పి అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది, యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాము. ఇది స్కూల్ లెవెల్లో పిల్లల కోసం అని చెప్పేసి మెడిసినల్ గార్డెను, ఒక 20 వెరైటీస్ ఆఫ్ మెడిసినల్ గార్డెను అండ్ మెడిసినల్ గార్డెన్ ఇవ్వడమే కాకుండా వాటికి విద్యార్థుల చేత ఏ విధంగా ప్రొటెక్షన్ చేయాలి దాని మీద పూర్తిగా అవగాహన కల్పిస్తూ అండ్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఈ మన కల్వకుర్తి స్కూల్లో ఇంచుమించుగా 1,80,000 లీటర్ని స్టోరేజ్ చేసుకునే వాటర్ హార్వెస్టింగ్ పిట్ని నిర్మించాము. అండ్ అదేవిధంగా కంపోస్ట్ పిట్ స్కూల్ లెవెల్లో ఉన్న ఈ చెట్ల యొక్క ఆకులు అవన్నీ ఒక దగ్గర సమకూర్చి కొన్ని రోజులు అయిన తర్వాత అక్కడ నుంచి వచ్చే మ్యాన్వర్ని మళ్ళీ మెడిసినల్ గార్డెన్కి యూజ్ చేయడము, కిచెన్ గార్డెన్కి యూజ్ చేయడము, ఈ విధంగా పిల్లల్లో ఒక కొత్త సృజనాత్మకతను తీసుకురావడానికి వైఈఎల్పి అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. అండ్ స్కూల్ లెవెల్లో కిచెన్ గార్డెన్ కూడా, ఇందులో అనేక రకాల వెజిటేబుల్ అండ్ పిల్లలు వాళ్ళు సొంతంగా ఏ విధంగా మన వెజిటేబుల్ని తయారు చేసుకోవడము అండ్ వాళ్ళకు కూడా ఒక కొత్త ఆలోచనలు రావడము, ఇలాంటివన్నీ స్కూల్ లెవెల్లో నడుస్తూ ఉన్నాయి. ఈ యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాము మన తెలంగాణ వ్యాప్తంగా 13 జిల్లాల్లో 280 స్కూళ్ళలో జరుగుతూ ఉంది. వీళ్ళకి మన ఎర్త్ సెంటర్ ఇక్కడ కడతాల్ అనే గ్రామంలో ఎర్త్ సెంటర్ ఉంది. ఎర్త్ సెంటర్కి తీసుకొచ్చి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేపించడము, వాళ్ళకి అక్కడ 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించి దాని ద్వారా స్కూళ్ళకు వచ్చి వాళ్ళు కూడా ఎన్విరాన్మెంట్ పరంగా అనేక కార్యక్రమాలు స్కూల్ లెవెల్లో నిర్వహించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. కొన్ని స్కూళ్ళు అయితే డిక్లేర్డ్ నో ప్లాస్టిక్ జోన్గా, అంటే స్కూల్ని పూర్తిగా ప్లాస్టిక్ జోన్గా డిక్లేర్ చేయడము, అంటే ఒక్క చిన్న ప్లాస్టిక్ ముక్క కూడా గేట్లోనికి రానివ్వకుండా విద్యార్థులు తీసుకోవడము, ఆ విధంగా అనేక కార్యక్రమాల్లో విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మాది